నెక్స్ట్ మీకు నేను ఈసారి సుక్మా వెళ్ళినప్పుడు సుక్మా అలాగే దంతెవాడ ఇవన్నీ మీకు వీడియోలు అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మనం చేసే వీడియోలు చాలా రిస్క్తో కూడుకున్న వీడియోలు, చాలా ఇబ్బందులతోనే వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతి వీడియోలోనూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అని చెప్తుంటాం కదా, అందుకనే మీకు ఈ బీజాపూర్ ఊరును చూపించాలని లక్ష్యంతో అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం దంతెవాడ నుంచి వస్తున్న క్రమంలో బీజాపూర్లోకి ఎంటర్ అయ్యాం. మీరు ఇదంతా అడవి అనుకుంటున్నారు, ఇదంతా బీజాపూర్ టౌన్లో ఉన్నటువంటి అడవి మాత్రమే. ఇది ఊరు కూడా చిన్నగానే ఉంటుంది. కొత్తగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త జిల్లా ఇది. ఒకటేసారి బీజాపూరు, దంతెవాడ, సుక్మా జిల్లాలను అయితే కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం బీజాపూర్ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదంతా పాపులేషన్ కూడా చాలా తక్కువే ఉంటుంది. మొత్తం మీద ఓన్లీ అంటే బీజాపూర్ టౌన్ వరకు మనం చెప్పుకుంటున్నాం ఒక 60,000 జనాభా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా డెవలప్ అవుతూ వస్తుంది. వీడియో మీకు బీజాపూర్ అని ఊరును చూపించాలని ఒకే ఒక్క కాన్సెప్ట్తో, అది కూడా మన సబ్స్క్రైబర్లకు చూపించాలని ఈ వీడియో చూపించడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం చూస్తాం ఇదంతా కలెక్టర్ ఆఫీస్. ఇదంతా దీని ఎదురుగానే మనకు ఎస్పీ ఆఫీస్ కూడా ఉంటుంది, దాన్ని పోలీస్ లైన్ అని అంటారు. ఇప్పుడు మనం అంతా దాటి వచ్చాం, కొంచెం ముందు ప్రాంతానికి అయితే వచ్చాం. ఇప్పుడు ఇదంతా టౌన్లోకి మనం ఎంటర్ అయిపోయినట్టే. ఇదంతా నేనైతే కొంచెం నిన్న ఇక్కడ ఇన్సిడెంట్ ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి అది కవర్ చేసేందుకు నేను అడవి నుంచి ఇట్లాగ మోటార్ సైకిల్ మీద రావడం జరిగింది. ఈ తర్వాత ఒకసారి మీకు వీడియో ఊరు చూపిద్దామని ఒకే ఒక్క చిన్న ఆలోచనతో మాత్రం వీడియో తీస్తున్నాను. అందుకనే మీకు పూర్తిగా ఏం చూపించలేకపోతున్నాను, బండి మీద కాబట్టి కొంచెం మీకు ఫాస్ట్గా మాత్రం వీడియో వెళ్తుంది. ఒకసారి అయితే చూడండి, మీకు జస్ట్ ఐడియా కోసం మాత్రమే వీడియో చూపిస్తున్నాను. చూస్తున్నాం ఎక్కడ కూడా మనకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమి కనిపించవు. ఇదంతా ఒక గుట్ట పై వరకు మనం ఎక్కిన తర్వాత ఇలా ఉంటుంది. మంచి పీస్ఫుల్ ప్రాంతం ఇదంతా. అందరూ కూడా ఇక్కడ ఆదివాసీలు మొత్తం కూడా జీవనం సాగిస్తుంటున్నారు. ఇది మొత్తం కూడా దండకారణ్యమైన ప్రాంతం. దండకారణ్యంలోనే జిల్లా ఏర్పడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. గత 2-3 ఇయర్స్ నుంచే ఇదంతా కొంచెం డెవలప్ చేస్తున్నారు. ఈ బీజాపూర్ చుట్టుపక్కల మనం చూసుకుంటే మద్దేడు, ఆవుపల్లి, బాసగూడెం, భూపాలపట్నం ఇవన్నీ ప్రాంతాలు అయితే వస్తుంటాయి. మనం ఎంత చిన్న షాప్స్ ఇవన్నీ అయితే, కానీ పెద్ద సిటీ అయితే కాదు, ఒక చిన్న ప్రాంతం అని చెప్పుకోవాలి. మొత్తం మీద మనం ఆ మోటార్ సైకిల్ మీద తిరిగిన కేవలం ఒక అర్ధ గంటలో మొత్తం టౌన్ అంతా చుట్టేయచ్చు. మనకి అక్కడ నుంచి మొదలైన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా పెద్ద పెద్ద కార్లు కానీ వెహికల్స్ ఎక్కడ మీకు కనిపించలేదు. ఎందుకంటే అంత చిన్న ప్రాంతం కాబట్టి అందరూ మోటార్ సైకిల్ మీద రాకపోకలు సాగిస్తుంటారు. చాలా వరకు తనిఖీలు అయితే ఈ ప్రాంతంలో జోరుగానైతే సాగుతుంటాయి. ఈ ప్రాంతం మొత్తం మనం చూడొచ్చు, చిన్న దుకాణాలు ఇవన్నీ అయితే కనిపిస్తుంటాయి మనకైతే. మనం బీజాపూర్ రావాలనుకుంటే ఇటు తెలంగాణ నుంచి వస్తే ఇట్లా భద్రాచలం నుంచి రావచ్చు. భద్రాచలం, దుమ్మగూడెం, చెర్ల నుంచి ఇట్లా అడవి మార్గంలో రావచ్చు. ఇట్లా వరంగల్ నుంచి వస్తే వెంకటాపురం, వాజేడు, భూపాలపట్నం, మద్దేడు ఈ ప్రాంతాలకు అయితే బీజాపూర్కు రావచ్చు. మనకు భద్రాచలం నుంచి చూసుకుంటే 240 కిలోమీటర్లు అయితే బీజాపూర్ వస్తుంది. ఇటు వరంగల్ నుంచి చూసుకుంటే దాదాపుగా 400 కిలోమీటర్లు అయితే మనకు వస్తుంది. ఇది మన వరంగల్ నుంచి నేను చెప్తుంది. మన తెలంగాణ బోర్డర్ నుంచి చూసుకుంటే 180 కిలోమీటర్లకి అయితే ఈ బీజాపూర్కి అయితే మనం చేరుకోవచ్చు. అదే అడవి మార్గంలో వస్తే ఇంకా తక్కువ అవుతుంది, 110-100 కిలోమీటర్లోనే మనం గమ్యానికి చేరుకోవచ్చు. కానీ చాలా రిస్క్ ఉంటుంది ప్రాంతం అంతా. అన్ని చోట్ల నక్సల్స్ కదలికలు అయితే ఉంటాయి. అది ఇబ్బంది అయితే ఏమి ఉండదు, మనం వచ్చి కానీ కొత్త వాళ్ళు అయితే జర్నీ చేయలేరు, కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకుంటే ఇదంతా మనకి బస్ స్టాండ్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ ఇదంతా టౌన్ మొత్తమే. మొత్తం మీద ఇటు నుంచి ఆ చివరికి చూసుకుంటే ఒక
3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మొత్తం. అంటే సైడ్స్కి అటంతా చుట్టుపక్కల విలేజెస్ లోపల అంటే ఆ వీధులు అయితే చాలా ఉంటాయి. కానీ ఇదంతా మనం చూపిస్తుంది ఓన్లీ ఆ మెయిన్ రోడ్డే మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. చాలామంది కూడా బిజాపూర్ సిటీ టౌన్ అంటే బాగుంటుందని చెప్తుంటారు. ఎంత చూసరికి టౌన్లోనే ప్లే గ్రౌండ్ టైప్ ఉంది. ఆ పోతలో చిన్నపాటి చెరువు అయితే మనకు కనిపిస్తుంది. చాలామంది పిల్లలు అక్కడైతే వచ్చి ఆడుకుంటారు. దీనికి దగ్గరలోనే బస్ స్టాప్ అయితే ఉంటుంది. బస్ స్టాప్ కూడా మీకు చాలా క్లియర్గా చూపిద్దాం అనుకున్నాం కానీ అప్పటికే టైము సాయంత్రం అయిపోయింది కాబట్టి అది పూర్తిగా చూపించలేకపోయాము. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకేదైనా వీడియోస్ ఉంటే అందులోనే బస్ స్టాండ్ ఈ ప్రాంతాలన్నీ మీకు ఇంట్రెస్టింగ్గా చూపిస్తాను నేను. అవన్నీ చూస్తున్నాం కదా, టౌన్లోనే మన గుట్టలన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ గుట్టలే మొత్తం కూడా, కనుచూపు మేర వరకు మన గుట్టలే కనిపిస్తుంటాయి. ఇక మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే గుట్టల మధ్యలోనే ఈ ఊరు ఉంటుంది. ఇదంతా బస్ స్టాప్. నేను వీడియో తీసే సమయానికి అయితే అప్పుడు కేవలం ఆ సమయం అయితే 5 అవుతుంది. అందుకని ఫాస్ట్గా చూపించేసాము ఇదంతా మీకు. ఇక్కడ అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ ఉంటాయి. ఇది బస్ స్టాప్. ఇది అంతా ఇవన్నీ ఆటోలు మనకు ట్రావెలింగ్కి. ఇక్కడ లోకల్ ఆటోలు కూడా దొరుకుతాయి. గతంలో ఇదంతా కనీసం రోడ్లు కూడా ఉండేది కాదు. కొత్త జిల్లా అయిన తర్వాతనే అన్ని కచ్చా రోడ్లన్నీ తీసేసి ఇలాగా బీటీ రోడ్లు అయితే వేయడం జరిగింది. అంతా సంత మార్కెట్. ఇది మార్కెట్ మనం ఇప్పుడే దాటాము. ఇక్కడికి చూసుకుంటే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఈ ఊరు అనేది. మళ్ళీ స్టార్టింగ్లోనే మనకు బేస్ క్యాంపులు అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఇటు ముందు బేస్ క్యాంపే ఉంటుంది, అటు వెనుక బేస్ క్యాంపే ఉంటుంది. మధ్యలో కూడా ఆ విలేజెస్ అంటే మధ్యలో వీధులను కూడా మళ్ళీ బేస్ క్యాంపులు మనకు కనిపిస్తుంటాయి. అయిపోయింది ఇంకా ఇక్కడ వరకే బిజాపూర్ టౌన్. ఇదంతా ఇక్కడ నుంచి మనం టౌన్ అయిపోతుంది. చూస్తున్నాం మొత్తం కూడా ఫారెస్టే. ఇదంతా ఫారెస్టే. ఇక్కడ దాకా వచ్చాము మేము. మనం కిందికి వెళ్ళిపోతే మనతో గుట్టలే మనకు కనిపిస్తున్నాయి. చెప్పాను కదా ఇందాక గుట్టల మధ్య పైన ఊరని. ఇప్పుడు గుట్ట దిగాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ కింద. ఎంతో కిందికి డౌన్కి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు నుంచి మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మీకు చూపించాలని ఇక్కడ దాకా రావడం జరిగింది. అక్కడ మా లగేజ్ అంతా అక్కడ ఉంది, అది తీసుకొని మళ్ళీ వద్దామని చెప్పని మళ్ళీ మేము వెనక్కి రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయిన క్రమం వరకు ఇక్కడ మీకు చూపిస్తున్నాం. ఊరు అయితే మాత్రం చాలా బాగుంటుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. నేను చూసిన దండకారణ్యంలోని ఊర్లలో అయితే మాత్రం ఇది బిజాపూర్ ద బెస్ట్ అని అయితే నేను చెప్తాను. అయితే మాత్రం చాలా బాగుంటుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. నేను చూసిన దండకారణ్యంలోని ఊర్లలో అయితే మాత్రం ఇది బిజాపూర్ ద బెస్ట్ అని అయితే నేను చెప్తాను. నెక్స్ట్ మీకు నేను ఈసారి సుక్మా వెళ్ళినప్పుడు సుక్మా అలాగే దంతెవాడ ఇవన్నీ మీకు వీడియోలన్నీ అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మనం చేసే వీడియోలు చాలా రిస్క్తో కూడుకున్న వీడియోలు, చాలా ఇబ్బందులతోనే వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. అలాగే మన వీడియోని కొంతమందికి మీరు షేర్ చేయండి. మనకు కూడా సబ్స్క్రైబర్లు వచ్చి లైక్లు వస్తే మనం కూడా కొంచెం బెటర్గా అయితే మంచి వీడియోస్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయొచ్చు.